Hello everybody, welcome back to my channel Vlog Canada. This is Prahalika Myakala. If you're watching this channel for the first time, do not forget to hit like, share and subscribe. So, ఏంటి వాళ్ళు చాలా ఎక్సైటెడ్గా ఉన్నా హ్యాపీగా ఉన్నా అని చూస్తున్నారా? యూ హ్యావ్ ఎన్ ఎక్సైటింగ్ న్యూస్. ఆల్రెడీ మీకు thumbnail చూస్తే అర్థమైపోయి ఉంటుంది. I have my special person coming to Canada. I'm going to meet that special person after 2 straight years. సో ఎంత ఆగమాగం ఎందుకున్నా అంటే ఇంకొక 40 minutesలో ప్లేన్ ల్యాండ్ అవుతుంది అండ్ ఐ హ్యావెంట్ డన్ ఎనీ ప్రిపరేషన్స్ యెట్. ఐ జస్ట్ మేడ్ దీస్ థింగ్స్ అండ్ ఐమ్ స్టిల్ వర్కింగ్ ఆన్ కంప్లీటింగ్ ది డెకరేషన్ పార్ట్. సో లెట్స్ డూ ఇట్. I am so excited to meet. ఇంత ఆగం ఎప్పుడు చేసి ఉండా నేను. ఆల్సో మనం ఫస్ట్ థింగ్ ఎవరైనా మన ఫ్యామిలీ మెంబర్స్ని కానీ ఫ్రెండ్స్ని కానీ పిక్ చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు డూ నాట్ ఫర్గెట్ టు టేక్ వాటర్ బాటిల్స్. ఎందుకు అని అంటే వాటర్ చేంజ్ అవుతున్నప్పుడు రాగానే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు ఫాల్ కాబట్టి ఇంకా ఇంపార్టెంట్ కేర్ఫుల్గా ఉండడం వాటర్తోని. సో నా వీర్ గోయింగ్ టు వాల్మార్ట్ ఆర్ ఏదైనా స్టోర్కి టు పికప్ స్మార్ట్ వాటర్ ఆర్ మినరల్ వాటర్ తీసుకుందాం. మనం యాక్చువల్లీ వాల్మార్ట్ పోదామని అనుకున్నాం కదా, కానీ వీఆర్ గోయింగ్ టు సోబీస్. ఎందుకంటే సారీ నేను పరిగెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఎందుకు మనం సోబీస్ వస్తున్నాము అని అంటే వాల్మార్ట్ కంటే సోబీస్ చాలా క్విక్ అవుతుంది. సోబీస్ ఈజ్ యాక్చువల్లీ ఎక్స్పెన్సివ్ వెన్ కంపేర్ టు వాల్మార్ట్, కానీ మనకు పని ఇప్పుడు అవ్వడం తొందరగా ఇంపార్టెంట్ కదా, అందుకని అండ్ వి హియర్ టు పికప్ స్మార్ట్ వాటర్. సో నేను స్మార్ట్ వాటర్ కోసం వస్తే నాకు ఇక్కడ స్పార్క్లింగ్ వాటర్ అండ్ స్ప్రింగ్ వాటర్ అవి దొరికినాయి. సో ఇందులో నాకు స్మార్ట్ వాటర్ ఏదో అర్థం కావట్లేదు. ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు, ఇది ఒక బాటిల్ $2.49 అంటే ఆల్మోస్ట్ 170-180 రూపీస్ అనమాట. ఫైనల్లీ మనకి స్మార్ట్ వాటర్ దొరికింది. ఇట్ జస్ట్ సే స్మార్ట్ వాటర్. సో తీసుకుంటున్నాం మనం ఒక 4. సో మనం 4 బాటిల్స్ తీసుకున్నాము అండ్ 1 బ్యాగ్. ఈచ్ ఆఫ్ ఇట్ ఇస్ లైక్ 25 cents. మనము పే చేసుకుందాము. టోటల్ నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ యూజ్డ్ అండ్ టచ్. ఇప్పుడు ఆల్రెడీ మనం బ్యాగ్ వేసేసుకున్నాం కాబట్టి 0 ఎంటర్ చేసిన. డూ యూ హ్యావ్ ఎయిర్ మైల్స్ కార్డ్? నా దగ్గర ఉంది కానీ ఇప్పుడు టైం లేదు మనకి. సో ప్లీజ్ సెలెక్ట్ యూ పేమెంట్, డెబిట్ కార్డ్ అండ్ జస్ట్ ట్యాప్ ద కార్డ్. సో దాట్స్ జస్ట్ ఇట్. మనం ఇంకో సైడ్ నుంచి వెళ్తున్నాం ఇప్పుడు. లెట్స్ గో. అండ్ పంప్కిన్ సీజన్ కాబట్టి మీకు ఇవన్నీ కనిపిస్తున్నాయి పంప్కిన్స్. అండ్ దే ఆర్ $3.99. అంటే మన కరెన్సీలో వచ్చేసి 250 or 260 రూపీస్ ఈచ్. గెస్ హూ ఇస్ సో ఎక్సైటెడ్? నేనే. చాలా క్వశ్చన్స్ అడిగిర్రంట బేసిక్గా. అది వచ్చిన తర్వాత మీకు తనతోనే అడిగి ఆన్సర్ చెప్పేస్తే ఏమేమి అడిగినరో. అందరినీ 1 minute లైక్ 30 secondsలో పంపించేసినా కూడా మా చెల్లిది మాత్రం దే ఆల్మోస్ట్ ఆస్డర్ లైక్ 5 to 7 minutes ఏమో. చాలా క్వశ్చన్స్ అడిగిర్రంట, డాక్యుమెంట్స్ చూపిమని అడిగిర్రంట. సో ఇప్పుడే ఇమిగ్రేషన్ అయిపోయింది అని చెప్పి షీ కాల్ మీ. ఆ ఎక్సైట్మెంట్ నా ముఖంలో మీకు ఆల్రెడీ కనిపిస్తుండొచ్చు. సో ఐ ఎమ్ just holding my breath to meet her. The most confusing అసలు ఎన్ని రోడ్స్ ఉన్నాయి చూడండి. ఎయిర్పోర్ట్ లేని పెద్ద కన్ఫ్యూజన్. కొంచెం మిస్ అయినా కూడా మనము ఎక్కడికో వెళ్ళిపోతాం. ఇదర్ అరైవల్స్ నుంచి డిపార్చర్స్ నుంచి అటు ఇటు పెద్ద డ్రామా అనమాట. ఫస్ట్ టైం నేను కెనడా వచ్చినప్పుడు కూడా గోవా స్టేషన్ కోసం వెతకడానికి ఎక్కడో ఒక రోడ్ మిస్ అయినాము అండ్ దెన్ అంతే. అండ్ హియర్ వి ఆర్ 200 meters. మంచి సన్సెట్ టైంకి వచ్చినాం.
సో రైట్ హ్యాండ్ సైడ్ మనకి ఇక్కడ పిల్లర్ మీద నంబర్స్ ఉంటాయి అన్నమాట. సో ఎవరైనా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఏ పిల్లర్ నంబర్ దగ్గర ఉన్నావు అని చెప్పి మనం నార్మల్గా అడుగుతాము. సో లక్కీ 33, 34 దగ్గర ఉండే అనమాట. అండ్ వి వర్ డ్రైవింగ్ బై అండ్ అప్పటికి ఫోన్లో మాట్లాడుతుండే మేము వైల్ ఐ వాజ్ రికార్డింగ్ దిస్ వీడియో. చూసుకో నీకేం పిల్ల తీసుకొచ్చిందో. నా మీకు చెప్పినా కదా బిగ్స్ గ్రిల్ అని చెప్పి. దిస్ ఇస్ ద ఫస్ట్ రెస్టారెంట్ లక్కీ ఈస్ కమింగ్ ఇన్ కెనడా. హలో, యాక్చువల్లీ చాయ్ తెచ్చుకున్నాము. పెద్ద డిజాస్టర్ అయిందనమాట. షూర్ ఎట్లుందన్నట్టు చండాలంగా ఉంది, నీళ్ళు కూడా సో అంటే జనాలకి నీ ఎక్స్పీరియన్సెస్ ఎప్పుడు నేను చెప్తా కదా, ఎప్పుడు నేను నా ఎక్స్పీరియన్సెస్ చెప్తా కదా. సో నీ ఎక్స్పీరియన్స్ లైక్ ఫ్రెష్ ఐస్తో నీ చెప్తే జనాలకి ఎట్లుంటుంది అని చెప్పి, అందుకే నీ ఎక్స్పీరియన్సెస్ ద వర్స్ట్ చాయ్. యాక్చువల్లీ ద వర్స్ట్కి వాళ్ళ మమ్మీ చాయ్ అంట. సో ఇప్పుడు మనము ఆన్ రూట్ కేంబ్రిడ్జ్లో గ్యాస్ కోసం అని ఆగినాము. కన్వీనియన్స్ స్టోర్ మీకు తెలుసు కదా, లైక్ నార్మల్గా ఏమేమి ఉంటాయని ఇక్కడ. అండ్ లక్కీ ఏమనుకుంటుందంటే ఈ పర్సన్ వచ్చి ఎందుకు ఇక్కడనే కూర్చొని ఆటోమేటిక్గా ఎట్లా బండి మూవ్ అవుతుంది అని చెప్పి, బికాస్ షీ ఈజ్ యూస్ టు ద రైట్ సైడ్ డ్రైవింగ్. డిజాస్ట్రస్ చాయ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు లక్కీకి మెహఫిల్ చాయ్, తందూరి చాయ్ ఇప్పిస్తున్నాం. ఇప్పుడు చెప్పి ఎట్లుంటుందో టేస్ట్ చూసిన తర్వాత. సరేనా చెప్పవా? నేను ఇట్లానే రికార్డ్ చేసి పెడతా, అందరికి చెప్తాం, మా ఆడియన్స్ అందరికి, మా ఫెలో పీపుల్కి. ఖర్చు చేస్తున్నావా మా అందరితోనే? పర్లేదు, మా వాళ్ళందరూ మంచోళ్ళు, అయినా కూడా నీతో దోస్. మంచిగా ఉందా హాలోవీన్? మినియన్ కూడా ఉంది నీ ఫేవరెట్. బైక్ కూడా ఉంటుంది అక్కడ. ఇట్లా చాలా ఇల్లులకు చేస్తారు. ఇంకా అంత పెట్టి ఇట్లా వాళ్ళకి ఇంట్లో కిడ్స్ ఉంటారంట. వాళ్ళ ఇంట్లో ఇంత ముందుకు ఆ ఇంటి ఓనర్ వాళ్ళతో మాట్లాడినాం ఒకసారి. ఇల్లేనా అది? ఇల్లే, లాస్ట్ హాలోవీన్ దానికి వచ్చినప్పుడు చేసింది. లక్కీ వచ్చేటప్పటికి ఇవన్నీ డెకరేషన్స్ చేసి పెట్టినండి. అండ్ కేక్ అవన్నీ లక్కీ వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసి బయటకి వి జస్ట్ ద స్మాల్ సెలబ్రేషన్ వెల్కమ్ అని చెప్పి. షీ లవ్స్ యూనికార్న్స్, సో హియర్ ఇట్ ఈస్. దానికి ఎప్పుడో తీసుకున్నా నేను యూనికార్న్ టెంట్ బెడ్ అని, మీరు ఇంతకుముందు చూసుంటారు కదా. సో దిస్ వాజ్ దాట్ యూనికార్న్, దాట్స్ అ ఫేవరెట్ అండ్ ఐ గేవ్ ఇట్ బ్యాక్ టు హర్. ఇంటి నుంచి ఏమైనా వచ్చినాయంటే ఓపెన్ చేయాల్సిందే కదా. సో ఒక పార్ట్ ఆఫ్ సూట్ కేస్ నుంచి అయితే ఒక పార్ట్ ఆఫ్ ఫిల్టర్ ఓపెన్ చేసిన, ఇంకొక పార్ట్ ఉంది ఇందులో. లెట్స్ ఓపెన్. సో సూట్ కేస్ ఓపెన్ చేస్తే ఒక సైడ్ మొత్తం మా డాడీ థర్మాకోల్ ఫిక్స్ చేసిండు అనమాట. ఎందుకు అని ఒక డౌట్ వస్తే, సో బేసిక్ ఇది దీని సిచ్యువేషన్. ఇక్కడ దిస్ ఇస్ ద అదర్ పార్ట్ ఆఫ్ ప్యూరిట్ ఫిల్టర్. దాన్ని ఎట్లా ప్యాక్ చేసిండు మళ్ళీ ఇంకా ప్రొటెక్టివ్గా అని అంటే, ఫేషియల్ రౌండ్స్ ఉంటాయి కదా, ఐ విల్ టేక్ దిస్ అవుట్ అండ్ షో యూ దాంతో. సో ఇది దీని సిచ్యువేషన్. కాటన్ రౌండ్స్తోని ప్యూరిట్ని ప్యాక్ చేసిండ్రు. ఆ స్పేస్ అందులో ఉన్నది కూడా ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి ఇందులో ఇంకా ఏమేమో సామాన్ కూడా ఫిల్ చేశారు. అండ్ అందులో సందు కూడా వదిలిపోయకుండా ఇంకా ఎన్ని వెళ్తాయో ఇందులో నుంచి. And you can still see so much inside. And ఇప్పుడు మా లక్కీ గారు కూడా టైర్డ్ అయి ఉంటాడు. I will shoot bits and pieces and then I will continue the vlog.
సో ఇప్పుడు ఫిల్టర్కి కూడా బట్టలు వచ్చినాయి అన్నమాట, ఫిల్టర్ క్యాప్కి. సో ఇది ఫిల్టర్ క్యాప్ సిచ్యువేషన్. అట్లా మొత్తం ఫిల్టర్ అన్నిట్లనే వచ్చినాయి సామాన్లు. ఇందులో కూడా ఇంకొక ఇది ఫిల్టర్కి ఫిల్టర్, ఇంకొక పార్ట్ ఇది మధ్యలో పెట్టే పార్ట్, దాంట్లో ఇంకా చాలా సామాన్లు ఉన్నాయి. అండ్ ఆల్సో క్యాప్. దిస్ ఇస్ కాల్డ్ ప్రాపర్ ప్యాకింగ్ డన్. సో ఇందులో ఇంకా ఒక పార్ట్ ఉందంట. దీంట్లో ఇదేంటో చూద్దాం. దిస్ ఇస్ వాట్ గ్లాస్ దీపం. ఓకే, నేను ఇది ఎప్పుడో లైక్ 1 year బ్యాక్ కొరియర్ వచ్చేటప్పుడు, లాస్ట్ ఇయర్ కొరియర్ వచ్చేటప్పుడు ఆర్డర్ చేసుకున్న అమెజాన్లో దీపం దేవుడి చుట్టూ పెట్టడానికి. అది ఇప్పుడు ఇంత కేర్ఫుల్గా గ్లాస్ మెటీరియల్ వచ్చిందని అంటే వెరీ నైస్. ఇలా అనుకున్న లగేజ్ అంతా లక్కీ బ్యాగేజ్లో రాలేదు, కానీ మిగిలిన ఫుడ్ కొరియర్ చేయాలని అనుకున్నారు. సో స్వీట్స్ మాత్రం లక్కీతోనే పంపించేసారు, సో దాట్ ఫ్రెష్గా ఉంటాయి కదా 4-5 days కొరియర్లో ఉండకుండా. లక్కీ ఎట్లా ట్రావెల్ చేసింది, ఏ రూట్ నుంచి ట్రావెల్ చేసింది, ఇట్లాంటివి డౌట్స్ అన్నీ ఉంటాయి కదా. ఈ టైంలో చాలామందికి ఫ్లైట్ రెస్ట్రిక్షన్స్ అంటే రూట్ రెస్ట్రిక్షన్స్ అవన్నీ ఉన్నప్పుడు హౌ డిడ్ యూ సిస్టర్ ట్రావెల్ అని డెఫినెట్గా క్వశ్చన్స్ వస్తాయి నాకు తెలిసినంత వరకు. సో ఐఎమ్ గివింగ్ యూ ద రూట్. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో చిన్న చిన్న క్లిప్పింగ్స్ చేసిన లక్కీ, సో అవి నేను ఇక్కడ వ్లాగ్లో యాడ్ చేస్తున్నా. ఇది హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వెళ్ళేటప్పుడు. దట్ ఈస్ హనుమాన్, దిస్ ఇస్ డాడీ, దిస్ ఇస్ మమ్మీ. లక్కీ ఫ్లైట్ midnight ఉండే అనమాట. సో షీ డిడ్ కంప్లీట్ హర్ బోర్డింగ్, వెయిట్ అవన్నీ చెక్ చేయించుకుంది. కొంచెం వెయిట్ కూడా మేము 23 kilos అంటే 22.5 అట్లనే పెట్టినాము, ఎందుకంటే మళ్ళీ అక్కడ వెయిట్ తీసేయాలి అదంతా అన్నప్పుడు మనం ఇష్టంగా తెచ్చుకునే క్లోత్స్ అవి ఇవన్నీ పడేయమంటే ఎందుకు వచ్చిన గోలా అని వీ డిడ్ దాట్. అండ్ షీ వాజ్ సిట్టింగ్ ఇన్ ద ఎయిర్పోర్ట్. అంతా చెక్ ఇన్ అయిపోయిన తర్వాత బోర్డింగ్ దగ్గర వెయిట్ చేస్తున్నప్పుడు ఫేస్ టైం చేసిన. సో షీ వాజ్ షోయింగ్ మీ ఎట్లా అన్నీ ప్యాక్ చేసుకుంది, అన్నీ క్యాబిన్ బ్యాగ్కి ఎట్లా సెట్ చేసుకుంది అని చెప్పి. అండ్ దెన్ దేర్ ఆఫ్టర్ షీ వాజ్ గెటింగ్ ఇన్ టు హర్ ఫ్లైట్ టు అబుదాబి. యాక్చువల్లీ ఈ క్లిప్పింగ్స్ కూడా అన్నీ నేను మన వ్లాగ్ కోసం అని చెప్పి రికార్డ్ చెయ్యి అని చెప్తే అది తనకి క్యాబిన్ అవన్నీ క్యారీ చేసుకుంటే కొంచెం కష్టమైనా కూడా షీ ట్రైడ్ హర్ బెస్ట్. అండ్ అబుదాబిలో మార్నింగ్ డే టైంలో ల్యాండ్ అయింది. షీ డిడ్ కంప్లీట్ హర్ కోవిడ్ టెస్ట్. 7 hours లే ఓవర్ ఉండే అండ్ 2 hours వాళ్ళకి రిజల్ట్స్ ఇచ్చేసారు అనమాట, పాజిటివ్ ఆ నెగిటివ్ అని చెప్పి. ఈ స్టాంపింగ్ ఏదైతే మీకు పాస్పోర్ట్ వెనకాల కనిపిస్తుందో అది అక్కడ కోవిడ్ టెస్ట్ చేసినప్పుడు ఆ స్టిక్కర్ పాస్పోర్ట్ వెనకాల వేస్తారు. సో దాన్ని స్కాన్ చేసినప్పుడు మనకు పాజిటివ్ ఆ నెగిటివ్ అని వస్తుంది. అండ్ ఒకవేళ దాన్ని అరైవ్ క్యాన్ అనే యాప్లో మీరు అప్లోడ్ చేయాలా వద్దా అని డౌట్ ఉంటే యూ డోంట్ హ్యావ్ టు అప్లోడ్ ఇట్. ఓన్లీ 72 hours ముందు ఆ పీరియడ్లో చేసుకున్న RT-PCR టెస్ట్ మాత్రమే, ఆ రిజల్ట్స్ మాత్రమే యూ హ్యావ్ టు అప్లోడ్ ఇన్ అరైవ్ క్యాన్ యాప్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఇన్ అబుదాబి. షీ ఈజ్ అబౌట్ టు బోర్డ్ ఇన్ టు హర్ ఫ్లైట్ ఇన్ అబుదాబి టు టొరంటో డైరెక్ట్. మధ్యలో యాక్చువల్లీ లండన్ నుంచి కూడా అనుకున్నాము టికెట్స్, కానీ అక్కడ నుంచి ఓన్లీ సిటిజన్స్ ఆఫ్ కెనడా మాత్రమే అలవ్ చేస్తున్నారంట. సో వీ డిడ్ంట్ వాంటెడ్ టు రిస్క్ విత్ హర్ ట్రావెల్ జర్నీ, ఫాస్ట్గా స్మూత్గా అయిపోతుంది కదా అని చెప్పేసి వీ డిసైడెడ్ టు ఆప్ట్ హర్ ఫర్ అబుదాబి రూట్. ఫ్రమ్ అబుదాబి లక్కీ ఫ్లైట్ వాజ్ బోయింగ్. అంత ముందుకు బోయింగ్ కాదు, ఇట్ వాజ్ ఎయిర్ బస్ అనమాట, హైదరాబాద్ టు అబుదాబి. సో నేను కూడా ట్రాక్ చేసుకుంటుండే తన ఫ్లైట్ నెంబర్తో ఎంత డిస్టెన్స్ వచ్చింది, ఎప్పుడు ల్యాండ్ అవుతుంది, నేను ఇంట్లో నుంచి ఎప్పుడు బయలుదేరాలి ఇవన్నీ చూసుకుంటా. ఈవెన్ లక్కీ వాజ్ ఎంజాయింగ్ లైక్ నేను ఎంత డిస్టెన్స్లో ఉన్నా, ఎంత టెంపరేచర్. ఇట్స్ ఆల్వేస్ ఫన్ టు సీ ఏ ఆల్టిట్యూడ్లో ఉన్నాం మనము, ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాము. నేనైతే లైక్ చాలాసేపు అదే నావిగేట్ చేస్తాను. నార్మలీ ఐఎమ్ నాట్ అ పర్సన్ హూ వాచెస్ మూవీస్ ఇన్ ద ఫ్లైట్.
మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ ఈదర్ స్లీప్ ఆర్ నేను ట్రాక్ చేస్తుంటాను అనమాట. అంటే నేను ఏదో ట్రాక్ చేసేస్తే వాళ్ళు తప్పు రూట్లో తీసుకెళ్తున్నారని కాదు, ఇంట్రెస్ట్ అనమాట. లైక్ ఎటు నుంచి పోతున్నాం, ఆర్ వి ఓవర్ ద సీ, కింద ఏమైనా కనిపిస్తుందా, ఆబ్వియస్లీ ఏం కనిపించదా మబ్బులు తప్పితే పక్కన. ఆల్సో ఒక క్విక్ టిప్, ఇట్లా బ్యాగ్కి ఏదైనా కలర్ఫుల్ ఐటమ్స్ కడితే మనకి బ్యాగేజ్ దగ్గర కలెక్ట్ చేసుకునేటప్పుడు సిమిలర్ బ్యాగ్స్ ఉంటే ఎవరిదైనా మన లాంటిదే ఈజీగా ఉంటుంది అనమాట, మనది మనం ఐడెంటిఫై చేసుకోవడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంటిల్ హియర్. I am so happy that I reunited with my sister after 2 long years. Thank you so much once again. If you haven't subscribed to Vlog Canada, go hit subscribe.